సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో రేవంత్, గత 18-19 నెలలుగా మార్కెట్లకు ఎన్ని రకాల దెబ్బలు పడాలో అన్ని రకాల దెబ్బలు మార్కెట్లకు పడుతూనే ఉన్నాయి. ఎన్ని రకాల ఇబ్బందులు పడాలో అన్ని రకాల ఇబ్బందులు మార్కెట్లు కంటిన్యూస్గా 2024 సెప్టెంబర్ నుంచి మార్కెట్లు పడుతూనే ఉన్నాయి. సరే, మార్కెట్లు పడడం మొదలైన దగ్గర నుంచి ఈ మెటల్స్ అయితే మాత్రం విపరీతమైన ర్యాలీ స్టార్ట్ అయిపోయినాయి. మనం ఎవరూ కూడా ఊహించిన రీతిలో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హై చూసేసాం మొన్నటి దాకా. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 2 లక్షలకి వెళ్ళిపోయింది. సిల్వర్ ఏమో 4,20,000, 4,30,000 దాకా వెళ్ళిపోయింది. సో ఇప్పటిదాకా మనం చూసిన గతం ఇదంతా కూడా. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మార్కెట్లలో పెద్ద వాలటాలిటీ, మార్కెట్లకి పెద్ద పెద్ద ఇబ్బందులు, జియో పొలిటికల్ టెన్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎవరు రాజ్యం ఏలబోతున్నారు అంటే బంగారం, వెండి వర్సెస్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో రాబోయే రోజుల్లో ఈ మార్కెట్లలో గెలుపు ఎవరిది కాబోతోంది అంటే మెటల్ ఇన్వెస్ట్మెంట్స్ కాబోతుందా, లేదంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ రాణించబోతున్నాయా? ఓకే, మొన్నటి వరకు బంగారం విపరీతమైన రిటర్న్ ఇచ్చేసరికి సార్ చాలా మంది ఇన్వెస్టర్స్ చేసిన పని, వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ గోల్డ్ కొన్నారు. మరి కొంతమంది ఇంకా అగ్రెసివ్గా ఏం చేశారంటే ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి గోల్డ్ కొన్నారు, ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ గోల్డ్ కొన్నారు. ఇంత సైకిల్ని ఫామ్ చేసిన వాళ్ళు ఉన్నారు. గోల్డ్ ఏదో విపరీతంగా పెరిగిపోతుంది, ఇక జీవితంలో మనం గోల్డ్ వైపు చూడలేము, గోల్డ్ని మనం అందుకోలేము, గోల్డ్ తప్ప ప్రపంచంలో ఏం లేదు. లెట్ మీ బీ స్ట్రైట్. గోల్డ్ గత చరిత్రలో ఒక 2 ఇయర్ టైం ఫ్రేమ్, 2 or 3 ఇయర్ టైం ఫ్రేమ్లో 300% రిటర్న్స్ ఇచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడెప్పుడైతే అది ఒక 300% రిటర్న్స్ డెలివరీ చేసిందో, ఒకసారి 20 ఇయర్స్ కన్సాలిడేట్ అయింది, ఒకసారి 10 ఇయర్ కన్సాలిడేట్ అయింది, ఒకసారి 7 ఇయర్ కన్సాలిడేట్ అయింది. సో 300% రిటర్న్ వచ్చిన తర్వాత అంటే ఏదైతే ఒక పీక్ ఫామ్ అవుతుందో, నేను చెప్పేది ఆ పీక్ని మళ్ళీ బ్రేక్ చేయడానికి ఒక లాంగ్ కన్సాలిడేషన్ పీరియడ్ అనేది జరుగుతుంది. అది గోల్డ్లో అవ్వచ్చు, రియల్ ఎస్టేట్లో అవ్వచ్చు, ఈక్విటీ మార్కెట్లో అవ్వచ్చు. ఈ కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ గోల్డ్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ రాంగ్ ఎస్టిమేషన్ సెట్ చేసుకుంటే ప్రాబ్లంగా మారుతుంది. మొన్నటి వరకు 2024 సెప్టెంబర్ మీరు చెప్పిన టైం వరకు ఎవడు చెప్పినా నేను వినేదిలే అన్నట్టుగా స్మాల్ క్యాప్ లంకలు పడ్డారు. విన్నారా? వద్దురా అని అంటే నువ్వు భయపెడుతున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు, నేను తెప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావు అని చెప్పి మన కిందనే కామెంట్లు పెట్టారు. అప్పుడు ఏదో బబుల్ గిబుల్ అని కూడా మాట్లాడుకున్నాం, బబుల్ బ్లాస్ట్ అని కూడా. అప్పుడు మన జనాలు తిట్టారు, మన్నే తిట్టారు. 2024 సెప్టెంబర్ మన తిట్టారు జనాలు, రైట్? అట్లా పరిగెట్టద్దు, పాయింట్ అది. ఇప్పుడు గోల్డ్ వెనకాలని అట్లా పరిగెట్టడం తప్పు. రాంగ్ ఎస్టిమేట్స్ సెట్ చేసుకుంటున్నాం మనం. సో ఇప్పుడు ఏం జరిగింది? లాస్ట్ 1 to 3 ఇయర్స్లో గోల్డ్ మళ్ళీ ఒక 300% ర్యాలీ అయింది. మన స్టాక్ మార్కెట్ మాత్రం దాని యొక్క రిటర్న్స్ లాస్ట్ 3 ఇయర్ యావరేజ్ని న్యూట్రల్ చేసి పడేసింది, మ్యూట్ చేసేసింది. లాస్ట్ 1 ఇయర్ కన్సాలిడేషన్, స్మాల్ క్యాప్ అయితే ఇంకా 20% డిప్లోనే ఉంది. సో బేసిక్గా ఎప్పుడు కూడా ఇన్వెస్టింగ్లో స్ట్రాటజీ చెప్తాను నేను. దీన్ని ఎసెట్ రొటేషన్ స్ట్రాటజీ అని అంటారు. సో దానికి చాలా డిసిప్లిన్ ఉండాలి, మార్కెట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ డిసిప్లైన్డ్ వేళ కనుక స్ట్రాటజీని ఫాలో అయ్యాము అని అంటే ఇక ఇన్వెస్టింగ్లో మనమే కింగ్. సో దానికి చాలా డిసిప్లిన్ కావాలి, కొంచెం మంచి టైమింగ్ చూసుకోవాలి. మార్కెట్లో కాంట్రా ఇన్వెస్టింగ్ గురించి నేను చాలాసార్లు మాట్లాడాను. నాకు తెలిసి కాంట్రా ఇన్వెస్టింగ్ గురించి తెలుగులో నేను ఎక్కువ మాట్లాడుంటా. నేను ఒక మంచి కాంట్రా ఇన్వెస్టర్ని. దీనికి కావాల్సిన మొదటి క్వాలిటీ ఏంటంటే పేషెన్స్. కంగారు పడద్దు, పేషెన్స్ ఉండాలి. సో పేషెన్స్ ఎందుకు అవసరం అని అంటే మనం కొనే ప్రతిదీ ఏదైతే అండర్ వాల్యూడ్గా ఉందో, ఏదైతే గతంలో పెరగలేదో, ఏదైతే గతంలో పెరగడానికి అవకాశం ఉందో వీటిని ఐడెంటిఫై చేయడం మన పని. దానికి పెద్ద ఎత్తున మనం ఎకానమీ చదవాల్సిన అవసరం లేదు, సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. ఇప్పుడు మనకి 2022 ఆ పీరియడ్లో గోల్డ్ కన్సాలిడేట్ అయింది. మార్కెట్స్ 2022 కొంచెం 23 బాగా పెరిగినాయి, 23 నుంచి పెరిగినట్టున్నాయి కొంచెం మార్కెట్స్.
ఆ టైంలో నేను మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు, నేను గోల్డ్లో పెట్టాలి. గోల్డ్లో కూడా పెట్టుబడి పెట్టేటప్పుడు ఎట్లా పెట్టాలి అని అంటే మన టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూలో గోల్డ్ని ఒక ఎసెట్ క్లాస్ కింద పరిగణించి 10 to 15% వెయిటేజ్ ఇవ్వాలి. తర్వాత మార్కెట్లు బాగా పెరిగి, ఆ మార్కెట్లు బాగా పెరిగినప్పుడు లార్జ్ క్యాప్ ఎక్కువ పెరగలేదు, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పెరిగింది. సో నేను అప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కంటే కూడా లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు లార్జ్ క్యాప్లో ఇంతకుముందు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాళ్ళు సేఫ్గా ఉన్నారు, ఎవరైతే స్మాల్ క్యాప్లో పెట్టుబడి పెట్టారో వాళ్ళు దెబ్బతిన్నారు. ఇప్పుడు లాస్ట్ 1.5 year నుంచి స్మాల్ క్యాప్లు బాగా పడుతుంటే మన వాళ్ళందరూ స్మాల్ క్యాప్లు ఎస్ఐపీలు స్టాప్ చేస్తున్నారు, స్మాల్ క్యాప్ల నుంచి రిడెంప్షన్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే స్మాల్ క్యాప్ల్లోనే బయింగ్ చేస్తున్నా. ఎందుకు? పడ్డది డిస్కౌంట్ వాల్యూ. ఇందాక వీడియోలో ఒక మాట చెప్పా, మనం ఏ ప్రోడక్ట్ని కొంటున్నామో అన్నదానికంటే ఆ ప్రోడక్ట్ని ఏ ప్రైస్లో కొంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైస్ డిసైడ్ చేస్తుంది మన గేమ్లో నిలబడతామా ఓడిపోతామా అనేది. లాంగ్ టర్మ్ స్ట్రెచ్లో ఒక 10-15 years స్ట్రెచ్లో 15% రిటర్న్ చేయడం చాలా కష్టం. సర్ప్రైజింగ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ 20-22% రిటర్న్స్. ఈ గోల్డ్ని చూసి ఒక్కొక్కరు 100% రిటర్న్ మాట్లాడుతున్నారు. 15% రిటర్న్ చేయడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు మేక్ 15% రిటర్న్ ఇన్ ద లాంగ్ టర్మ్ స్ట్రెచ్, 15 year స్ట్రెచ్. మార్కెట్స్ 15% రిటర్న్స్ ఇవంత ఈజీగా ఇవ్వవు, మార్కెట్లో ఉండే వాలటిలిటీని దృష్టిలో పెట్టుకొని. సో కాంట్రా బెట్ కింద ఇప్పుడు ఆల్రెడీ మనకి 300% మార్కెట్లో గోల్డ్ ర్యాలీ అయింది కాబట్టి నేనైతే గోల్డ్ టాప్లో ఉన్నప్పుడు అమ్మేసి ఎక్కడెక్కడైతే ఫేర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి మార్కెట్లో, మిడ్ క్యాప్లో ఉన్నాయా, స్మాల్ క్యాప్లో ఉన్నాయా, లార్జ్ క్యాప్లో ఉన్నాయా చూసుకొని బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ స్మాల్ క్యాప్లో నాకు వాల్యుయేషన్ మంచిగా కనిపిస్తే స్మాల్ క్యాప్లో నేను అక్యుములేట్ చేసుకోవడం మొదలు పెడతాను. సో ఇప్పుడు ఏమైంది, మనకు ఆల్రెడీ 1.5 year కన్సాలిడేషన్ ప్లస్ 20% డిస్కౌంట్. ఇప్పుడు మనకి యావరేజ్గా పర్ ఇయర్ రిటర్న్ స్మాల్ క్యాప్ 15% రిటర్న్ ఇవ్వాలి కదా. 1.5 year అంటే 15 ప్లస్ యావరేజ్గా దాంట్లో హాఫ్ ఇంకొక 7.5 వేసుకోండి. 15 plus 7.5 ఇట్ కమ్స్ టు 22.5 ప్లస్ 20% డిస్కౌంట్. అంటే నాకు ఎంత మార్జిన్ ఉంది ఇక్కడ? 40% యావరేజ్ మార్జిన్ ఉంది స్మాల్ క్యాప్. నాకు 1.5 year కన్సాలిడేషన్ ప్లస్ 20% డిస్కౌంట్, 40% అడ్వాంటేజ్ తీసుకోవడానికి స్కోప్ దొరికింది కదా. సో బేసిక్గా నెక్స్ట్ మార్కెట్లో ఎసెట్ సైకిల్ మారినప్పుడు మనకి ఈక్విటీస్ పుంజుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? మనకు ఆల్రెడీ ఈక్విటీ కన్సాలిడేషన్ ప్లస్ డిస్కౌంట్ రెండు జరిగాయి. గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ ర్యాలీ జరిగిపోయింది. ఒకవేళ ఈక్విటీ మనకు మూమెంటం వస్తే ఇండియన్ ఈక్విటీ ఎందుకు మూవ్ అవ్వాలి, ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు కదలాలి, ఇది ప్రశ్న వేసుకోవాలి అందరూ. ఇండియన్ మ్యూచువల్ ఫండ్సే కదలటానికి స్కోప్ ఎందుకు ఉంది అని అంటే లాస్ట్ 1.5 yearలో అండర్ పర్ఫార్మ్ చేసిన ఈక్విటీ సెగ్మెంట్ ఒక ఎమర్జింగ్ మార్కెట్లో ఉంది అని అంటే విత్ స్ట్రాంగ్ జీడిపి, దట్ ఈస్ ఇండియా. పాకిస్తాన్ రిటర్న్ ఇచ్చింది, అమెరికా రిటర్న్ ఇచ్చింది, జపాన్ రిటర్న్ ఇచ్చింది, చైనా రిటర్న్ ఇచ్చింది, అన్ని కంట్రీస్ రిటర్న్స్ ఇచ్చాయి. పడుకున్న కంట్రీస్ అని లేచి పరిగెట్టాయి. హై జీడిపి ఉండేటువంటి ఒక కంట్రీ ఇంకా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అని అంటే అది మన ఇండియన్ మార్కెట్ విత్ హై కన్సంప్షన్ స్టోరీ డ్రైవ్ చేసే. మనకి ఇప్పుడున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లేషన్ లో ఉండటం, బాగా లో ఉండటం తప్ప ప్రాబ్లం అయింది. అదృష్టం బాగుండి యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మనకి ఇన్ఫ్లేషన్ లో ఉండటం వల్ల కంపెనీస్కి నామినల్ జీడిపి రావట్లేదు పెద్దగా. సో బేసిక్ ఏంటి అని అంటే రియల్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ కలిపితే మనకు ఒక ఫిగర్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. మనకు అది సింగిల్ డిజిట్లో వస్తుంది, అది డబుల్ డిజిట్ ఉండదు యూజువల్లీ. రానున్న రోజుల్లో మనకి ఈక్విటీ మార్కెట్స్ వైపుగా కొద్ది అడ్వాంటేజ్ మారడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే ఒకటి కన్సాలిడేషన్, ఫాల్, అండ్ ఆల్రెడీ అదర్ అసెట్ క్లాస్ 300% ర్యాలీ అయింది. వాట్ ఈస్ దట్ అదర్ అసెట్ క్లాస్? దట్ ఈస్ గోల్డ్. సో ఎప్పుడైనా గోల్డ్ ఒక 15%కి కుదించుకొని మిగతాది అండర్ వాల్యూడ్ ఏవేవి ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటే మనకి నెక్స్ట్ రాబోయే సైకిల్ బెటర్ రిటర్న్స్ రావడానికి చాలా హై ప్రాబిలిటీ ఉంది. అండ్ మనకి వెన్ ఇట్ కమ్స్ టు ఈక్విటీ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఇవ్వడానికి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఈక్విటీ మార్కెట్ చూడాల్సిన బ్యాడ్ అంతా చూసేసింది, అన్ని దరిద్రాలు చూసేసింది, ఇంకా మిగిలింది ఏం లేదు. వార్ చూసింది, టారిఫ్ ఇష్యూస్ చూసింది, హై ఇన్ఫ్లేషన్ చూసింది, లో కంపెనీస్ గ్రోత్ చూసేసింది, హై ఇంట్రెస్ట్ రేట్ చూసింది, ఇప్పుడు లో ఇంట్రెస్ట్ రేట్ వైపుగా మూవ్ అవుతున్నాం, అన్ని చూసేసాం. ఇంకేంటి పెండింగ్ ఉంది మార్కెట్కి? ఇప్పుడు ఏంటి ఖాళీగా ఉంది? ఇంకా పెండింగ్ ఏం లేదు మార్కెట్కి. టారిఫ్ ఇష్యూ సాల్వ్, యుద్ధాలు అవి జరుగుతూ ఉంటే మార్కెట్ పట్టించుకోకపోతూనే ఉంటుంది, టెంపరీ రియాక్షన్ ఇచ్చేసి. ఇక బ్యాలెన్స్ ఏదైనా ఉంది అంటే ఒక గుడ్ న్యూసే. ఇక అంతకుమించి ఇక బ్యాలెన్స్ ఏం లేదు. ఒక మనిషి జీవితంలో అన్ని దరిద్రాలు చూసాక ఇంకేం మిగిలింది, పోవడానికి ఇక మంచే కదా అని అనుకుంటారు, ఇక మిగిలింది మంచే కదా అని. ఈక్విటీ మార్కెట్ కండిషన్ ఇప్పుడు అదే, ఇంకా మంచి పెండింగ్ ఉంది. సో బేసిక్ ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్కి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు రాదర్ దాన్ గోల్డ్, వాట్ ఐ ప్రిఫర్ పర్సనల్ బిల్డింగ్ మై పోర్ట్ఫోలియో ఇస్ ఐ ప్రిఫర్ మోర్ ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్.
డెట్ కూడా ఇప్పుడు నీకు ఎక్కువ ఫోకస్ పెట్టను. ఐ డోంట్ బిలీవ్ మార్కెట్స్ విల్ ఫాల్ మోర్ ఫ్రమ్ హియర్. సో డెట్ బేస్డ్ కంటే కూడా ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో అందులో పర్టికులర్గా నేను స్మాల్ క్యాప్ సెగ్మెంట్ మీద ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్మాల్ క్యాప్ నాకు ఎక్కువ అంటే 40% డిస్కౌంట్ నాకు కనపడుతుంది. స్ట్రైట్ అవే 20% ఫాలే, బట్ నాకు మొత్తం కలిపి 40% డిస్కౌంట్ కనపడుతుంది. అండ్ వాటిల్లో ఎర్నింగ్స్ కూడా బాగా రివైవ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ తో కంపేర్ చేస్తే స్మాల్ క్యాప్స్ ఇంకెక్కువ అట్రాక్టివ్ గా కనపడుతున్నాయి. అఫ్ కోర్స్ లార్జ్ క్యాప్స్ ఆర్ గుడ్ ఈవెన్చువల్లీ, అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ లుకింగ్ మోర్ అట్రాక్టివ్. అండ్ ద బ్యూటీ ఏంటి అంటే స్మాల్ క్యాప్ తోటి ఇప్పుడు ఒకప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏ సైజులో ఉన్నాయో ఇప్పుడు స్మాల్ క్యాప్ కంపెనీస్ ఆ స్థాయికి చేరాయి. వాటి యొక్క మార్కెట్ క్యాప్ ఆ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు 2000 ప్లస్ మార్కెట్ క్యాప్ ఉండే కంపెనీస్ ఇప్పుడు 1000 ఉన్నాయి దాదాపుగా మార్కెట్లో. ఒకప్పుడు లేవు, 500 కూడా లేవు ఒకప్పుడు. ఇప్పుడు 1000 ఉన్నాయి కంపెనీలు. సో మనకు ఆ ఇండెక్స్ పెరుగుతుంది. అండ్ దాంతో పాటుగా ఏంటి, ఆ స్మాల్ క్యాప్ కంపెనీస్ లో నెంబర్ ఆఫ్ సెక్టార్స్ ఎక్కువ. మనకు లార్జ్ క్యాప్ లో అన్ని సెక్టార్స్ దొరకవు. సో ఆల్రెడీ అండర్ పర్ఫార్మెన్స్ కానీ, కంపెనీ రివైవల్స్ కానీ, ఎకనామిక్ గ్రోత్ యాక్టివిటీ కానీ, ఇదంతా కూడా మనకి ఈ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఇప్పుడు నాకు ఎక్కువగా ఫోకస్ కనపడుతుంది. రానున్న రోజుల్లో మేబీ 2025 మొత్తం గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం కదా, 2026 ఎండింగ్ 2027 మొత్తం కూడా మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి. కానీ ఇక్కడ మన వ్యూవర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బస్సు పరిగెట్టాక దాన్ని ఎక్కకండి. నేను ఎప్పుడో బస్ థియరీ చెప్తా, బస్సును చేజ్ చేయొద్దు, బస్సు ఆగున్నప్పుడు ఎక్కండి, అంతే. సేఫ్ అది లైఫ్ సేవర్ కదా, అంతే. మనం కూల్ గా ఉన్నప్పుడు మనం దాంట్లో ఎంట్రీ తీసుకుంటే ఆ జర్నీ మొత్తం సాఫీగా సాగుద్ది. కానీ మన వాళ్ళందరూ ఏం చేస్తారు, న్యూస్ లోకి వచ్చి మళ్ళాంటి వాళ్ళు అంత రిటర్న్స్ వచ్చాయి, ఇంత రిటర్న్స్ వచ్చాయి, అబ్బో అంటే తప్పించి దాని వైపు చూడరు. గోల్డ్ కూడా గోల్డ్ పడ్డప్పుడు చూసారా, పరిగెడుతూ ఉంటే షాపుల వెనకాల బార్లు తీరి మరిగా ఉన్నారు. కానీ ప్రాక్టికల్లీ స్పీకింగ్ గోల్డ్ సెంట్రల్ బ్యాంక్ బయింగ్ వల్ల 2025లో పెరగలే, ఈటీఎఫ్ల వల్ల పెరిగింది. సిల్వర్ ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల పెరగలే, ఈటీఎఫ్ల వల్ల పెరిగింది. అది రియల్ డిమాండ్ కాదు, అది అయిపోయింది దాని ర్యాలీ. గోల్డ్ ఇస్ హిస్టరీ నౌ ఫర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ మేబీ. ఇంకా గోల్డ్ చరిత్ర కింద మాట్లాడుకోవడమే. అప్పట్లో గోల్డ్ అంత రిటర్న్ వచ్చిందని ఒక 2-3 ఏళ్ళు పెరగదు, మళ్ళీ ఏదైనా రిసెషన్ వస్తుంది తప్పించి. అంటే 2025 ర్యాలీ గురించి అంటే దాన్ని ఒక హిస్టరీగా బేస్ చేసుకుని 2027-28 మాట్లాడుకుంటాం అంతే. అప్పుడు ఇట్లా వెంటబడి జరిగిందంటే అంతే మనం మాట్లాడుకుంటాం. అప్పుడు ఇట్లా జరిగింది, దాని వెనకాల పడ్డారు జనాలు అని. ఎప్పుడైనా ఏ కథ అయినా ఒక సంవత్సరం తర్వాత చరిత్రగా మారుతుంది. గోల్డ్ కూడా అంతే. మనం రియాలిటీలో ఓపిక, ఎవరైతే ఈక్విటీ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నారో పేషెన్స్ అవసరం, ఇన్వెస్టింగ్ లో డిసిప్లిన్ అవసరం, పడుతున్నప్పుడు ఇంకెక్కువ యాడ్ చేయడం అవసరం, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చాలా మందికి రిటర్న్స్ తెచ్చి పెట్టాయి, అందుకే మీరు వచ్చారు ఈరోజు. అవి చూసే వచ్చారు మీరు. ఆ చూసి వచ్చిన వాళ్ళ రిటర్న్స్ తీసుకోవాలంటే ఓపిక పట్టి వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విల్ విన్ ఇన్ 2026 ఎండింగ్ 2027 స్టోరీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. సో మొత్తానికి ఈ మార్కెట్ల అల్లకల్లోలాల మధ్య రాబోయే 2-3 సంవత్సరాలలో అటు మెటల్స్ రాజ్యం వెళతాయా లేదంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ రాజ్యం వెళతాయా అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.